ఒకరోజు యుద్ధంలోనికి ఫిలిష్తీయులకు ఎదురుగా వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటు చూడండి అన్న, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీలు ఏంటంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. వీడొక్కడు నిలబడ్డాడు. ఎవరు? ఎలియాజరు ఒక్కడు నిలబడ్డాడు. ఏం పేరమ్మా? ఎలియాజరు ఒక్కడు నిలబడ్డాడు. కత్తి పట్టుకుని ఫిలిష్తీయులు శత్రువులు అవతలు ఉంటే చెయ్యి కత్తి పట్టుకున్న తర్వాత కత్తి చేతికి కత్తి అంటుకుపోయి చెయ్యి తిమ్మిరెక్కేదాకా అవతల ఉన్న చంపుతూనే ఉన్నాడు. చెయ్యి తిమ్మిరెక్కేదాకా అవతల ఉన్న చంపు. చేతులు తిమ్మిరెక్కడం తెలుసా? మనకి చేతులు ఎప్పుడు తిమ్మిరెక్కుతాయి? రోగం వచ్చి చేతులు తిమ్మిరెక్కుతుంది. బాగా చెప్పావన్నా, ఎక్కువసేపు ఇట్లా పడుకుంటే మనకి తిమ్మిరెక్కుతుంది. ఈయన తిమ్మిరెక్కేటెక్కింది చెప్పాలి. శత్రువులను కత్తి తిప్పి 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 వదిలిపెట్టలా. తర్వాత యుద్ధం అయిపోయాక ఆ చెయ్యి బయటికి తీయటానికి చెయ్యి కత్తికి అంటుకుపోయిందంట. అంత తిమ్మిరెక్కిపోయి అంటుకుపోయిందంట. అంత ఇదిగా యుద్ధంలో దైవిక రోషముతో పాటు పట్టుదల కలిగి, పట్టుదల అనేది మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించాలి. ఏంటది? చేతల్లో చూపించినటువంటి వాడిగా ఉన్నాడు.